హాయ్ గైస్, మా మమ్మీ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఎన్ని మోసుకొచ్చిందో చూడండి పాలు. ఇది ఒక 2.5 లీటర్స్, ఇది 2.5 లీటర్స్, ఇది ఒకటి 1 లీటర్. ఇవన్నీ పాల బాటిల్ మోసుకొచ్చింది. వీటితో పాటుగా ఇంకా 2 బాటిల్స్. ఇవి వచ్చేసి పెసరకాయలు. ఇప్పుడు సీజన్ కదా, పెసరకాయలు ఇవన్నీ ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు రోజ్ ఫ్లవర్ కూడా తీసుకొని వచ్చింది. ఇంకా మా ఇంట్లో జామ చెట్టు ఉంది, జామకాయలు కూడా తీసుకొచ్చింది ఒక 3. కొన్ని పెసర్లు మేము స్ప్రౌట్స్ చేసుకొని తింటాం అనమాట, దానికోసం అని స్ప్రౌట్స్ కోసం అని పెసర్లు కూడా తీసుకొచ్చింది. ఇంకా మెయిన్గా వచ్చేసి ఫిష్. ఈ చిన్న ఫిష్, వీటిని ఏమంటారే, ఏం ఫిష్? జల్లలు. మా నాన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక 1.5 hour కష్టపడి మా కోసం ఇవి పంపించింది. ఈ పాప్కార్న్ ప్యాకెట్ కూడా తెచ్చింది. ఇవి ఎందుకు తెచ్చినవే? ఇవి దొరకవానే ఇవి కూడా. ఇదేంటిది? ఇది మటన్ కర్రీ. ఇది మటన్ కర్రీ. ఇది ఏం పౌడర్? ఇది మసాలా, గరం మసాలా, ధనియాల పొడి. ధనియాల పొడి కూడా తీసుకొని వచ్చింది. ఇక్కడ మేము చేసుకోవచ్చు కదా. బియ్యం పిండి చాలా ఉన్నాయి పిండిలు. ఇది పప్పు బియ్యం పిండి. ఓకే, ఇది శనగపిండి. వాడి స్నానం కోసం, దక్ష స్నానం కోసం శనగపిండి. ఇంకో పిండి ఉంది. ఇది అన్ని ఆలు పప్పులు కలిసి చేసినవి ఉంటాయి కదా, అవన్నమాట. మొన్న తీసుకెళ్ళాము, అదే మళ్ళీ వచ్చింది. ఇది ఇందులో వచ్చేసి బొడగాకరకాయలు. బొడగాకరకాయలు ఇక్కడ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 150-200 మినిమం ఉంటాయి. ఇవన్నీ చేను దగ్గర ఉంటాయి కదా, కష్టపడి తెంపి తీసుకొచ్చేది. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇందులో కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి. 2 types ఆఫ్ బెండకాయలు, వైట్ కలర్, ఈ కలర్, 2 types. ఇందులో కొన్ని మిక్స్డ్ దొండకాయలు కూడా ఉన్నాయి. ఇంకా సపరేట్ దొండకాయలు కూడా ఉన్నాయి. ఇన్నిగానో మోసుకొని వచ్చింది ఒక్కతే బస్లో. మీ మమ్మీ వాళ్ళు కూడా ఊరి నుంచి వస్తే ఇలానే తీసుకొస్తుంటారా? కష్టపడి అన్ని మోసుకొని